కాంగ్రెస్ లో కోవత్తులున్నారు అంటున్నాయి విపక్షాలు. అవన్నీ తప్పుడు ప్రచారాలు, బీజేపీ కుట్రలు అంటోంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ని తిరస్కరించడంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కాంగ్రెస్ లోని కోవత్తులే ఆ విషయాన్ని లీక్ చేశారు అని బీజేపీ చెప్తుంటే, కమలం పార్టీ కుట్ర చేసి మరీ నింద తమపై మోపుతోందా అంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ జాతీయ స్థాయిలో దుమారం రేపింది. తెలంగాణలో అయితే పొలిటికల్ తుఫాన్ కొనసాగుతోంది. ఇక్కడ నమోదైన కేసు వివరాలు ప్రస్తావించలేదంటూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ని తిరస్కరించారు మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారులు. బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ ఎన్నికైనట్లు ప్రకటించింది. అయితే మీనాక్షి నటరాజన్ పై కుట్ర జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే మీనాక్షి నటరాజన్ పై కేసున్న విషయాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ కోవట్టులేనని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లోని కోవట్టుల్ని పట్టుకుని పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలని ఆ పార్టీకి హితవు పలికారు సంతోష్. మీనాక్షి నటరాజన్ పై నమోదైన కేసు పబ్లిక్ డొమైన్ లోకి తెచ్చిందెవరో కనిపెట్టాలన్నారాయన. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకి గురి కావడానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ నేతలే అని ఆరోపించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తెలంగాణ కాంగ్రెస్ నుంచే ఆ లీక్ వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి తెలిపారన్నారు. సొంత పార్టీ ఇన్ఛార్జికి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ నేతలు ప్రజలకి వెన్నుపోటు పొడవరా అని ప్రశ్నించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరి వ్యక్తే ఆ లీక్ ఇచ్చారని అనుమానంగా ఉందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రతిపాదిస్తే మీనాక్షి తిరస్కరించారని, ఆ వ్యక్తే లీక్ ఇచ్చారన్న డౌట్ ఉందన్నారు హరీష్ రావు. బీజేపీ నేతలు రాజ్యసభ సీటు చోరీ చేయడమే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పై నిందలు మోపుతున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని కబ్బు చూడడానికి మా మీద నిందలేస్తారు. ఇవన్నీ కూడా వారి వాళ్ళ తప్పు చేస్తున్నారు, దేశ ప్రజల ముందు దోషులు నిలబడినారు కాబట్టి దాన్ని కబ్బుచ్చుకోవడానికి ఇలాంటి స్వీట్లు పెడతా ఉంటారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై అసలు కేసే నమోదు కాలేదన్నారు టీపీసీసీ చీఫ్. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ మీద కేసు లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఒక నోటీసు రావడం జరిగింది. నోటీసు విషయాల్ని మెన్షన్ చేయాలని కూడా నామినేషన్ పత్రంలో ఎక్కడ లేదు. ఇది కేవలం రాజకీయ కక్షతో ఉద్దేశపూరితంగా ఒక మహిళని కూడా చూడకుండా ఈ రకంగా రాజకీయ కక్షతో వారి నామినేషన్ని తిరస్కరించినారో ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలపేటు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై మీనాక్షిపై కుట్ర చేశారన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ వాళ్ళు ఏది వాడితే బీజేపీ వాళ్ళు అదే వాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళ లైన్లోనే బీజేపీ పనిచేస్తున్నట్టు తేటతెల్లం అయిపోయింది. ఇక ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న బస్సు వ్యవస్థను బద్నాం చేయాలని, ఎందుకంటే ఇంకా గుడ్డు మీద ఎంటికలు వీకే పని తప్ప ఇంకేం పని లేదు వీళ్ళకు. వీళ్ళు ఏం చేసే పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చిల్లర వల్ల తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అయితే తమ పార్టీలో కోవట్టులున్నారని గతంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. పార్టీ విషయాలు, ప్రభుత్వ నిర్ణయాలు లీక్ అవుతున్నాయని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ విషయంలో మాత్రం తమకి సంబంధం లేదంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.